అవని సత్యల మధ్య ఉన్న సంబంధం నన్ను అనుక్షణం వేధిస్తోందండి. ఆ అపార్థం నుంచి, ఆ అగాధం నుంచి బయటపడవా నువ్వు? నేను వ్రతానికి గెస్టుగా పిలిచిన ప్రభావతి ఎవరో కాదండి, ఆ సత్య వాళ్ళ అమ్మ. ఆవిడ ద్వారానే నిజం బయట పెడదామనుకున్నాను. ఇటు అవనిని, అటు సత్యాన్ని, ఇద్దరినీ కాపాడేసింది. నిహారిక, బయటికి రా. ఏమైందమ్మా? నిహారిక, బయటికి రావే. అప్పుడప్పుడు ఉరుములో ఉరుముతో మెరుపులా గర్జిస్తావు. ఏమైందవని? నిహారిక చేసే పనులు అలా ఉంటాయి కదా మరి. ఏం చేసిందేంటి? ఏమైంది? అవని పిన్ని నీ గురించి అరుస్తుంది. నిహా, ఏంటి విషయం? వచ్చింది కదా, చెప్పు. హాస్పిటల్లో శౌర్య ప్రాణం కాపాడింది ఎవరో తెలుసా? డాక్టర్లు కాదు, అక్షయ. నీ కూతురికి ఈ ఇంట్లో విలువ గౌరవం దక్కడం లేదని కొత్త నాటకాలు మొదలు పెట్టారా? అంతేగా మరి. చివరి నిమిషంలో అక్షయ పసరు మందు తీసుకుని వెళ్ళిందని రెస్టారెంట్ లో డాక్టర్ కనిపించి చెప్పారు. బాగుంది, మీరల్లిన కదా అద్భుతంగా ఉంది. మీరేది చెప్తే అది నిజమైపోతుందనుకోకండి. అక్షయే పావును తీసుకుని వచ్చిందని వీళ్ళు అన్యాయంగా నింద వేశారమ్మా. అవును బాబాయ్, పాములను పట్టుకోగలిగేది అక్షయ్ ఒక్కతే కదా. అక్షయ్ అలాంటి పనులు ఎప్పుడు చేయదు. ముమ్మాటికి అక్షయే. కూతురు నిరపరాధి అని నిరూపించుకోవడానికి మీరు పడుతున్న తాపత్రయం బావుంది గాని మీరు చెప్పేవన్నీ నిజాలు అని మేమెలా నమ్మాలి? నేను నిరూపిస్తాను.